జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా గెలిచేట్లు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశలో పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. అధికార పార్టీ గెలుపు ఖాయమన్న భావనతో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో పాటు పలువురు పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను కీలకంగా భావిస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. దీంతో ముందు నుంచే అధికార కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని రంగంలోకి దించింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న 3.85 లక్షల ఓటర్లలో ముస్లిం మైనార్టీ ఓట్లు 1,25,000 ఉండగా మరో 1,25,000 మంది వరకు సెటిలర్స్ ఉన్నారు. ఇందులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన దాదాపు 40,000 వరకు ఉన్నట్టు అంచనా. వీరిని ప్రభావితం చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారు. ఇక స్థానిక ఓటర్లను ఆకర్షించేందుకు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. బస్తీల్లో ఎక్కువగా నివసించే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామిని భాగస్వామ్యం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ ఎవరిని నిలబెట్టినా గెలుపు ఖరారు అనే స్థాయికి పార్టీని బలోపేతం చేయాలన్న దిశలో రాష్ట్ర నాయకత్వం కంకణం కట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ పోలైన ఓట్లు 45% మాత్రమే ఉండటంతో ఉప ఎన్నికల్లో దానిని కనీసం 60% తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా బస్తీల్లో ఓటర్లను ఆకర్షించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇందుకోసం గత 2 నెలలుగా 3 మంత్రులు బస్తీలు, డివిజన్ల వారీగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. అభ్యర్థుల విషయానికొస్తే అది చివరి వరకు తేలే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కు టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే టికెట్ ఆశిస్తున్న వారి జాబితా పెద్దగానే ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి కూడా తనకు టికెట్ ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. మాజీ ఎంపీ అంజనీ కుమార్ కూడా కాంగ్రెస్ అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందని, తాను పార్టీ తరపున పోటీ చేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మరో 6-7 ఉండటంతో పోటీ తత్వాన్ని తగ్గించేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థి విషయంలో ఓ స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.